brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాంగ్రెస్ పని అయిపోయిందని మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు కేసీఆర్. కానీ గులాబీ బాస్ కమెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పడిపోయిందని, సీఎం రేవంత్ పైన ఇంత త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఊహించలేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ కోసం బీఆర్ఎస్ మాత్రమే పోరాడగలదన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదని, 100% మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందన్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ కేడర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. 6-7 నెలల తర్వాత పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చూడడానికి కేసీఆర్ వచ్చినట్టు అనిపిస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ కళ్ళు కంటున్నారని, అది ఎన్నటికీ జరగదన్నారు పొంగులేటి. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపల్లో నింపి ఆర్థిక వనరుల్లో ఉన్నదాంటిని చక్కదిద్దుకుంటూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉన్నందుక గ్రాఫ్ తగ్గిపోయేది. ఆ దొరవారులాగా ఫామ్ హౌస్లో ఉండకుండా ఏ వ్యక్తి వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ కలుస్తున్నందుక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయేది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని ఊహల్లో మీరు ఊగిసలాడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్నారు పొంగులేటి. రెండు పార్టీలు కూడా ఒకే లైన్లో పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా బీఆర్ఎస్ కి అనుకూలంగానే ఇస్తుందన్నారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకే తాను బట్టలు. బీజేపీ పార్టీ ఒక 10 నిమిషాల ముందు ఒక స్టేట్మెంట్ అంటే దానికి ప్యారలల్గా ఈక్వలెంట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ స్టేట్మెంట్ ఇస్తుంది. వీళ్ళిద్దరు అండర్స్టాండ్ అనేక పర్యాయాలు ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు చెప్పింది. దాంట్లో భాగమే ఈ రాబోయే బై ఎలక్షన్లు వస్తాయని కలల కంటన్న ఆ ప్రభుత్వాలు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అందుకే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తో బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, కానీ ఎందులోనూ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రెండు పార్టీల మధ్య అవగాహనకు ఇదే నిరసనమన్నారు. ఢిల్లీకి ఏం కాంప్రమైజ్ అంటే, మా మీద కేసులు ఏం పెట్టకండి, మీరు మేము కలిసి ఉందాం, బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది, బీజేపీని అడ్డుకోవాలంటే మీరు మేము కలిసి ఉండాలి, కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టాము, ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్తున్నది బీఆర్ఎస్. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ కేడర్ లో జోష్ నింపిన కేసీఆర్ ఆయన చేసిన కమెంట్స్ పై కాంగ్రెస్ బీజేపీ అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నాయి. గులాబీ బాస్ పొలిటికల్ ప్లాన్ కు చెక్ పెట్టేందుకు తాము కూడా రెడీగానే ఉన్నామని సంకేతాలు పంపుతున్నాయి.